ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ఉదయకాల సమయంలో శుభాభివందనములు మరియు మీకు శుభములు కలుగును గాక. దేవుడి దినమున తన వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అది 118వ కీర్తన 4వ లేఖనాన్ని మనం చదువుకుందాం. ఆయన కృప నిరంతరము నిలుచునని దేవుడు యందు భయభక్తులు గలవారు అందరూ. దేవుడు ఈ దినమున తన లేఖనముల ద్వారా మనతో మాట్లాడుతున్నటువంటి వాక్యం. అవును, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారికి మాత్రమే దేవుని యొక్క కృప నిరంతరము ఉంటుందంట. వారి మీద ఆయన కృప నిరంతరము నిలుచును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ప్రతి విశ్వాసి కూడా మొట్టమొదటగా మనం గ్రహించవలసిన విషయము, దేవుని యందు మనకు భయభక్తులు ఉన్నాయా లేవా. అట్టి భయభక్తులు కలిగిన దేవుని యొక్క బిడ్డలమని చెప్పుకుంటున్న మనము దీనులమై దేవునిలో నివసించగలిగినట్లయితే ఆయన కృప మన మీద నిరంతరము నిలుస్తుంది. మరి ఈ రీతిగా ఉందామా అసలు ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పటివరకైతే లేకపోతే మనమందరం కూడా కళ్ళ వంచుకొని ప్రార్థన చేసుకుందాం. ఆయన కృప మన మీద నిరంతరం ఉండాలని, మనలో భయభక్తులు కలిగిన జీవితాలతో మనం పెనవేసుకొని ఉండాలని మరి ఈ ప్రార్థనలు ఏకీపిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా గొప్ప ఘనమైన తండ్రి, ఇదిగోనైనా నీవిచ్చిన ఈ గొప్ప వాగ్దానము వీక్షించిన ప్రతి ఒక్కరిలోనూ మాలోనూ ఫలింపచేయమని యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో ఆయన మమ్మల్ని అందరూ కూడా మీ పాదాల దగ్గర సమర్పించుకుంటూ అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియ గొప్ప పరలోక తండ్రి.